ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మరి ఇప్పుడు గవర్నమెంట్ నిన్నటి నుంచి ఆగస్టు 15 నుంచి మహిళలకి ఫ్రీ బస్సు పెట్టింది. అది మహిళలకి ఎందుకంటే స్త్రీ శక్తి అని అంటున్నారు. ఏదైనా మరి ఫ్రీగా మన తెలుగు రాష్ట్రంలో అన్నీ కూడా ఫ్రీగా వస్తాయి. మిగిలిన రాష్ట్రాల్లో ఆల్రెడీ అక్కడ తెలంగాణలో అమలు చేసి నడిపిస్తున్నారు. మనకు కూడా ఇక్కడ నడుస్తుంది. ద సేమ్ టైం మా పురుషులు కూడా కొంచెం పట్టించుకోండి స్వామి. మాకు కూడా మరి లేటాల నుంచి బస్సుల నిండా ఆడవాళ్ళు ఎక్కితే మేము ఆడ కూర్చోవాలా? మేము కూడా మరి బస్సులు టికెట్ ఇస్తాం కదా. మరి అంతకుముందు బస్సుల్లో ఉండే స్టేట్మెంట్ ఏంది, స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం, వాళ్ళని కేటాయించిన సీట్లు వాళ్ళని కూర్చొనిద్దామని. ఇప్పుడు కూడా ఆ స్టేట్మెంట్ మార్చండి. పురుషులను గౌరవించడం మన సంప్రదాయం, ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి టికెట్ కొన్నారు కాబట్టి, బస్సు నడుస్తుంది ఏడవాళ్ళు కాబట్టి పురుషులు కేటాయించిన సీట్లు పురుషుల్ని కూర్చొనియండి అని ఓ స్టేట్మెంట్ బస్సులో స్టిక్కర్ అంటే ఇచ్చాడు సార్. లేకపోతే మా సీట్లు కూడా వాళ్ళు కూర్చుంటారు. కాబట్టి ఒకటే కొంచెం సరిచేయండి. ఏదైనా కూడా మరి ఈ ఫ్రీలు కొంచెం తగ్గించండి. ఆ చేస్తే అందరికీ చేయండి. మా కొట్టులు రాష్ట్రంలో దేశంలో ఎవరంటే గొర్రె బకరావుడు అంటే ప్రభుత్వ ఉద్యోగి, వాడు ఎక్కడా ఏం చేయలేడు అనమాట. కాబట్టి దయచేసి మరి మా బకరాలైనటువంటి మా ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొంచెం ఏదో ఒకటి మాకు ఇవ్వాల్సింది త్వరగా ఇస్తే మేము కూడా మీ పరిపాలనలో మీకు ఓట్లేసి గెలిపించుకున్నందుకు ఆనందపడతాం స్వామి. థ్యాంక్ యూ అని అంటారు.